క్రీస్తుకు కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే సమయాన్ని ఇచ్చిన సారుకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు ముచ్చుకున్నట్టయితే. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలనైనా. తండ్రి, గడిచిన కాలం అంతయు కాచి కాపాడి మమ్మల్ని సజీవుల్లోకి ఉంచావు, అందును బట్టి కృతజ్ఞతలు. తండ్రి, మరొక దినాన్ని మాకు సంప్రదించి ఇలాగా మరొకసారి మీ పిల్లలమైన మేము అందరూ కూడుకొని మరికొన్ని విషయాలు నీ గురించి మాట్లాడుతుండగా మా మధ్యలో మీరుండండి. అలాగే తండ్రి, చెప్తున్న నాకు మంచి జ్ఞానం, వివేకంను దయచేయండి, ఆత్మ సహాయాన్ని దయచేయండి నైనా. వింటున్న మీ పిల్లలకు మంచి మనసును దయచేయండి, గ్రహించుకునే మనసును దయచేయండి నైనా. నేను స్తుతిస్తుండగా మా మధ్యలో నీవు ఉండి నడిపిస్తారని నమ్ముతూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రకటన చేయాలనుకుంటున్నానండి. ఎవరు మనసులు బాధ పెట్టాలని మాత్రం కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవగలరు? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చాలమ్మా, వాక్యము దేవుడై ఉండెనంట కదా. 14వ వచనం చదవండి. అలాగే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుకు మన మధ్య నివసించను. ఇప్పుడు వాక్యం ఎవరంటండి? వాక్యము ఎవరు? దేవుడు కదా. దేవుడే వాక్యం. ఇప్పుడు ఆ వాక్యం ఎవరి చేతిలో ఉంది? వాక్యం ఎవరి చేతిలో ఉంది కదా. దేవుడు తన మాటలన్నీ పొందుపరిచి ఆయన కుమారుడే వాక్యం అని మనకు మాట రాయించి భూమి మీదకి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ బైబిల్ గ్రంథానికి అసలు విలువ ఇవ్వట్లేదు కదా. ఒకసారి మీ బైబిల్ క్లోజ్ చేసి పైన ఉన్న అక్షరాలను చదవండి. పరిశుద్ధ కదా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎక్కడ పెడుతున్నాము? కింద పెట్టుకుంటున్నాం కదా. అదే ఒక 2000 నోటో లేదా ఒక 500 నోటో కింద పెడతామా? జాగ్రత్తగా జోలదా పెట్టుకుంటాం కదా. ఎందుకంటే అది మనకి ఖర్చులకి పనికొస్తుంది. ఎలాగా? ఈ శరీరంలో ఉన్నంత కాలం మాత్రమే అది ఉపయోగపడుతుంది. మరి దానికంటే విలువైన ఈ గ్రంథాన్ని కొంతమంది ప్రార్థన విషయంలో కానీ లేదా పాటలు పాడట విషయంలో కానీ ఏం చేస్తున్నారంటే దానిపై మక్కువతో బైబిల్ని కింద పట్టేస్తున్నారు కదా. కాళ్ళు తలుగుతున్నామన్న ఆలోచన కూడా లేదు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది ప్రార్థన, పాటలు. అసలు దేవుడే వాక్యం అని చెప్పిన ఆయన మరి ఆ వాక్యానికి లేదా దేవునికి విలువ ఇవ్వకుండా మనం ప్రార్థన కానీ పాటలు కానీ పాడితే దేవుడికి నచ్చుతుందా? నచ్చదు కదా. దయచేసి ఎవ్వరూ బైబిల్ క్రింద పెట్టకండి. ఇది నా మనవి కాదు. నిజంగా అంటే ఆయన మాటలు ఎంతో విలువైనవి కాబట్టి దానికి కూడా విలువనిద్దామని కోరుకుంటూ దయచేసి ఎవరు కింద పెట్టకండి. మనం సబ్జెక్ట్లోకి వెళ్తే పండగ ద్వారా లేదా ఈస్టర్ అని అనుకుంటాం కదా. దేవుడు పునరుత్థానుడయ్యానని మనం అందరం ఏం చేస్తున్నాము? సంతోషపడుతున్నాం కదా. అందరు సంతోషపడుతున్నామా లేదా? ప్రతి ఒక్కరు ఈరోజు మా దేవుడు లేచిన దినమని ప్రతి ఒక్కరు సంతోషపడుతూ కొత్త చీరలు కట్టుకుంటూ కొత్త బట్టలు వేసుకుంటూ పిండి వంటలు చేసుకుంటూ కదా చాలా ఉత్సాహంగా సంతోషంగా అందరూ ఉన్నాం. అసలు ఈ సంతోషానికి కారణం ఎవరు? సంతోషానికి కారణము ఎవరు? దేవుడు కదా. మనల్ని ఎలా సంతోష పెట్టాడంట ఒకసారి చూసుకుందామండి. యేషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యేషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. తమ అతిక్రమములను బట్టి గట్టి చదవండి. తన అతిక్రమములను బట్టి
అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది కదా. ఇప్పుడు మనం సంతోషపడాలి లేదా పడుతున్నామంటే ఎందువలన? మన పాపంలో లేదా మన దోషములు, మన అపరాధములు భూమి మీద ఏవైతే మన నరకానికి తీసుకెళ్తున్నాయో ఆ లక్షణాలనల్లా ఎవరి మీద మోసుకున్నాడంట? యేసుక్రీస్తు మీద మోసుకున్నాడు కదా. అవన్నీ మోసుకొని తన ప్రియ కుమారునిగా భూమి మీదకి పంపబడి మన దోషములను బట్టి ఆయన సిలువ వేయబడి రక్తం కార్చబడి మరణించి 3వ దినాన పునరుత్థానుడైన ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సంతోషంతో ఆరాధన స్తుతులు వాక్యం కానీ మనం చేస్తున్నాం. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందామండి. నిజంగా ఆయన వలన మనం సంతోషపడితే, నిజంగా ఆయనే మనకు సంతోషం కలిగించాడు అనుకుంటే మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఆయన వల్ల సంతోషపడుతున్న మనము నిజంగా ఆయనను సంతోష పెడుతున్నామా? నిజంగా చెప్పండి. ఆయన వల్ల సంతోషపడుతున్న మనము నిజంగా ఆయనను సంతోష పెడుతున్నామా అంటే 100%గా సంతోష పెట్టట్లేదు కదా. అదేంటండి, మేము వస్తున్నాం కదా, మేము ప్రతి ఆదివారం ఆరాధిస్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, అన్నీ చేస్తున్నాం కదా, మరి ఎందుకు సంతోషించడు దేవుడు కదా? ఎందుకు సంతోషించడు? సంతోషించాలి కదా, ఆయననే కదా మనం స్తుతించేది. ఆయన తప్ప మేము ఎవరినైనా స్తుతిస్తున్నామా? లేదు కదా అని మనం అనుకుంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ఒకసారి తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం 1 by 1 చదవండి ఎవరన్నా. 5వ అధ్యాయము 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక. ఇక్కడ ఆగదామండి. అద్వితీయ దేవుని వల్ల వచ్చు మెప్పు కోరక అంటే దేవుడు కూడా మెచ్చుకుంటాడా కదా. మనం ఆలోచించాలి కదా, దేవుడు కూడా మనుషులను మెచ్చుకుంటాడా? అవును, మెచ్చుకుంటాడు. మరి అదేంటి, దేవుడు సంతోష పెడతలేమని ఇందాకనే కదా మాట్లాడుకునింది మనము. ఆయన ద్వారా మనం సంతోష పెడుతున్నాం కానీ ఆయనను సంతోష పెడతలేమని ఇందాకనే అనుకున్నాం. మరి దేవుడు ఏంటి మెప్పు కోరక అని రాయించాడేంటి అంటే దేవుడు కూడా మెచ్చుకుంటున్నాడు అన్నమాట కదా. ఒకసారి ఏబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం తీయండి. ఏబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా నీవు కదా, ఇక్కడ అపవాదితో అంటున్నాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని కంటే వాడెవడను లేడు కదా. దేవుడు ఎవరిని మెచ్చుకుంటున్నాడు ఇక్కడ? ఏబుని మెచ్చుకుంటున్నాడు కదా. 1 by 1 అంటే ఒక్కో అక్షరం చదవండి నీట్గా. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా కదా. వినండి, ఇక్కడ ఎలా ఏ లక్షణాలు ఉంటే మెచ్చుకుంటున్నాడంట దేవుడు? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు కదా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడంట కదా. ఇన్ని మంచి లక్షణాలు ఉంటే దేవుడు మెచ్చుకున్నాడా? మెచ్చుకుంటాడా?
మెచ్చుకుంటాడు. అదేంటండి మరి మేము కూడా ప్రతి ఆదివారం వస్తున్నాము, ప్రతి పండగకు వస్తున్నాము, ప్రతి బల్లారాధనకు వస్తున్నాము, ఎక్కడ కూడికలు పెట్టినా వెళుతున్నాము, ఎక్కడ ఆరాధనలు జరిగినా వెళుతున్నాము, మరి మమ్మల్ని ఎందుకు మెచ్చుకున్నాడు దేవుడు కదా? ఒకసారి ఆలోచించుకోవాలి కదా, మనం కూడా ప్రశ్న వేసుకోవాలి మనం. ఇప్పుడు యోబు గారిని ఎలాగైతే మెచ్చుకున్నాడో మరి మమ్మల్ని ఎందుకు మెచ్చుకున్నాడు? మమ్మల్ని కూడా మెచ్చుకోవాలి కదా. మేము ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం, వాక్యం వింటున్నాం, దేవుని మాటలు మాట్లాడుతున్నాం, అసలు దేవుని గురించే మేము ఆలోచిస్తున్నాం. అంటే దేవుడు మమ్మల్ని కూడా మెచ్చుకోవాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మన గురించి ఏ ఉత్తరం ఇచ్చాడు కదా? ఒకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. 9వ వచనం చదవండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరతురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఎలా ఉందంట? దూరంగా ఉన్నదంట కదా. ఇంతవరకు మనం ఏమనుకున్నాము? అన్నీ ఆరాధనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, అయినా దేవుడు మమ్మల్ని ఎందుకు మెచ్చుకున్నాడు అంటే మనలో ఒక కొరత ఉంది కదా. ఏబు గ్రంథం మరొకసారి చదవండి, 2వ అధ్యాయం 3వ వచనం. ఏబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? గట్టి చదవండి. అతడు యథార్థవంతుడంట. యథార్థంగా మనం ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించుకోండి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నా సేవకుడైన యోబు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనమల్ని బట్టి ఎప్పుడైనా దేవుడు నా పిల్లలు అని ఎప్పుడు అనుకుంటాడు? ఇప్పుడు చదవండి తల్లి, గట్టిగా నీట్గా 1 by 1 చదవండి. ఏబు గ్రంథం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఉన్నవాడు కదా. ఈ లక్షణాలు ఏవైనా మనలో ఉన్నాయా అంటే ఒకసారి మనం పరీక్షించుకుంటే లేదా ఆలోచించుకుంటే 100% కొంతవరకు లేవు. ఇప్పుడు ఈ యోబు గారిని మెచ్చుకున్నాడు కదా అని మనమల్ని కూడా మెచ్చుకోవాలంటే మనలో ఏ ప్రవర్తన ఉండాలి? యోబు గారు లాంటి ప్రవర్తన ఉండాలి. ఆ ప్రవర్తన లేకుండా మనం ఎన్ని స్తుతి ఆరాధనలు చేసినా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా ఏమి ఉపయోగము లేదు కదా. అందుకే దేవుడు మాట అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమును ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం నెరవేరిస్తే కానీ అవకాశం లేదు కదా. మనం ఏమని ఆరాధిస్తున్నాము? దేవా, స్తుతులు స్తోత్రాలు నైనా నీకే ఘనత అని ఎన్నో మహిమలుగా చెల్లిస్తున్నాము. కానీ దేవుడు ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచు ప్రతివాడు పరలోక రాజ్యానికి అర్హులు గారన్న. మనం చర్చికి వచ్చేదే పరలోక రాజ్యాన్ని పొందాలని, లేదా దేవుని నమ్ముకొని ఆయన రాజ్యానికి చేరాలని. అంత ఆశతో మనం చర్చికి వచ్చి మరి ప్రభువా ప్రభువా అని ఆయనను పిలిస్తే తీరా చూస్తే ఆయన ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిస్తే నా రాజ్యం అస్సలు అర్హులు గారు ఆయన మీరు అంటున్నాడు. మరి ఎలాగైతే పరలోక రాజ్యానికి అర్హులైతాం మనము కదా? తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే నెరవేరుస్తారో వారే పరలోక రాజ్యానికి అర్హులన్న.
అసలు తండ్రి చిత్త ప్రకారం ఏంటి కదా? తండ్రి చిత్త ప్రకారం ఏంటంటే ఆత్మ ఫలాలు లేదా ఆత్మ కోరికలు కదా. ఇప్పుడు ఒక ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనకేదో ఒక రోగం వస్తుంది. ఏ రోగం అంటే టీవీ వ్యాధి కదా. టీవీ వ్యాధి అంటే అసలు తీపి తినకూడదు అంటారు. అసలు తీపి అనేది తింటే మాత్రం నువ్వు మరణిస్తావురా నాయన అని డాక్టర్ ఏం చెప్తాడు? ఒక సూచన చెప్తాడు. అసలు ఆ తీపి తింటే మరణిస్తున్న ఆ వ్యక్తి అలా రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మంచి స్వీట్ చేప కనపస్తే ఆ వ్యక్తి తింటాడా? ఆ కోరికలను అణిచివేస్తాడా? అణిచివేస్తాడు. ఎందుకు? తన ప్రాణము తనలో నుండి వెళ్ళిపోతుంది కాబట్టి వాటిని తిన్నాడు. అక్కడ ఏం చేస్తాడు? ఆయన పెట్టిన డాక్టర్ ఏదైతే పథ్యం పెట్టాడో ఆ పథ్యాన్ని పాటిస్తాడు. అలాగే భూమి మీద మనందరికీ దేవుడు ఒక డాక్టర్గా, ఒక వైద్యుడిగా, ఒక రక్షకుడిగా మనం అనుకుంటే కొన్ని లక్షణాలు ఇచ్చాడు మనకు కూడా. మత్తయి సువార్తల ఆత్మ ఫలాలు అనేవి ఉంటాయి. గలతి పత్రికనా చదువుతాను. అయితే ఇవి ఎవరు చెప్తున్నారు? దేవుడైన తండ్రి అయిన దేవుడు మనకు పథ్యం పెడుతున్నాడు భూమి మీద. మీరు పరలోక రాజ్యానికి రావాలంటే కొన్ని పథ్యం పెడుతున్నాను రా నాయన మీకు. ఆ పథ్యం పాటిస్తే తప్ప మీరు పరలోక రాజ్యానికి రాలేరు. ఒకవేళ పథ్యమే గన జడితిరి అనుకో, మీ ప్రాణము నరక గుండంలో తప్ప వేరొక చోట ఉండదు కదా. అవి ఏం పథ్యాలు నాయన తండ్రి మాకు తెలియజేయవా అని ఒకసారి మనం ఆలోచిస్తే చదువుతాను. అయితే ఆత్మ ఫలాలు ఏవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం కదా. ఇవన్నీ లక్షణాలు ఉంటే తప్ప మనం పరలోక రాజ్యానికి చేరామంట. అదేంటి ఇవన్నీ లేకుండా మనం ఆరాధిస్తున్నాం కదా, ఇవన్నీ లేకుండా పాటలు పాడుతున్నాం కదా, ఇవన్నీ లేకుండా దేవుని స్తుతిస్తున్నాం కదా అంటే దేవుడు ఓ మాట అంటాడు, సర్ప సంతానమా నా యొద్ద నుండి పోండి, మీ తండ్రి అపవాద కోరికలు నెరవేర్చిన మీరు వాడికి సిద్ధపరిచిన నరకంలోనే పడిపోతారు కదా. ఇప్పుడు ఇవన్నీ పథ్యం పెట్టిన దేవుడు మరి మనం పథ్యం పాటిస్తున్నామంటే లేదు. మరి మన లక్షణాలు కానీ మన హృదయంలో పుడుతున్న కోరికలు కానీ ఎలా ఉన్నాయి? శరీర కార్యములు చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇప్పుడు మనం దేవుడు పెట్టిన పథ్యాన్ని పాటిస్తున్నామా, లేదా అపవాది ఏర్పరిచిన శరీర కోరికలను పాటిస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి కదా. ఏదైతే మన ప్రాణాన్ని కాపాడుకోవాలని డాక్టర్ పథ్యం పెట్టాడో, ఏవైతే మన కళ్ళ ముందరకు మనకి ఇష్టమైనవి వచ్చినా మనం ఎలాగైతే కంట్రోల్ చేసుకుంటున్నామో, ఏవైతే తింటే చనిపోతామని డాక్టర్ చెప్పాడో, ఈ భూమి మీద మనం ఎంతకాలం బతుకుతామో? కేవలము 70-80 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. అది కూడా గ్యారంటీగా ఇచ్చాడా అంటే లేదు. మీరు ఆవిరి వంటి వారు, మీరు ఎప్పుడు ఎలా చనిపోతారో మీకు తెలీదు కదా. అంతము వరకు సహించిన వాడే ధన్యుడు. మరి అంతం ఎప్పుడో దేవుడు తెలియజేశాడా? లేదు. మరి మనం అంతం ఎప్పుడో మనకు తెలియనప్పుడు
ప్రతిదినము మనం అంతమే అనుకోవాలి కదా, ప్రతిదినం మనం సహిస్తూనే ఉండాలి కదా, అప్పుడే దేవుని రాజ్యానికి మనము వారసులుగా అవుతాము. లేదు అనుకొని ఆనాడు సిలువలో దొంగ అన్ని దొంగతనాలు చేసి లాస్ట్ మూమెంట్లోనే కదా దేవుణ్ణి క్షమాపణ అడిగింది, అప్పుడే కదా పరలోక రాజ్యానికి లేదా పరదేశికి వెళ్ళాడు. మనం కూడా వయసులో ఉన్నంత కాలం అనుభవిస్తూ మన శరీరం ఎప్పుడైతే క్షీణించిపోతుందో, మన శరీరం ఎప్పుడైతే మనకు సహకరించదో, అప్పుడు దేవుని ఎదుట మోకాలుని ప్రార్థన చేసి క్షమాపణ అడిగితే దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు అనే భ్రమలో చాలామంది బతుకుతున్నారు ఈ లోకంలో కదా. కానీ దేవుడు మాట అంటాడు విలాప వాక్యంలో, యవ్వన కాలమందు కాడిమోయుట నరునికి మేలంట కదా. యవ్వన కాలమందే కాడు మోయాలంట. అసలు యవ్వన కాలమందే కాడెందుకు మోయాలి కదా. ఇప్పుడు ఒక 70 సంవత్సరాల ముసలోని పోయి 70 మనోల చేతిరా ఎత్తంటే ఎత్తుతాడా? 70 సంవత్సరాల ముసలోని 7 మనోలు లేదా 8 మనోల చేతిరాయిని లేపంటే లేపుతాడా? లేపలేడు. ఎందుకు? తనలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది, తనలో ఉన్న శక్తి అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన తగుమాత్రము బలముతో ఉన్నాడు, తన శరీర బరువును మోసే బలంతోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ సమయంలో నేను సువార్త పని చేస్తా లేదా దేవుని గురించి బతుకుతా అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మరి యవ్వన కాలమందే ఆయన కాడు మోయాలంటే తనలో ఉన్న శక్తినంతా ఎవరి పనిలో ఖర్చు పెట్టాలంట? దేవుని పనిలో, సువార్త పనిలో ఖర్చు పెట్టాలి. ఆత్మల భారం కలిగి ఉండాలి. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో కాపాడాలని ఒక నియమం మనకి ఇచ్చాడు కాబట్టి తన పని భూమి మీద మన శరీరంలో ఉన్నంత కాలమే మనము చేయగలుగుతాం. మనం ఎప్పుడైతే మన శరీరంలో నుంచి వెళ్ళిపోతామో అప్పుడు తన పని ఏమీ చేయలేం కదా. మనలో ఉన్న వయసు తగ్గినా, బలము తగ్గినా, శక్తి తగ్గినా మనం చేయలేం. ఇప్పుడు మన శరీర బరువును మోసేటంత బలం మనలో ఉండి ఒక పిలుపు వచ్చింది అనుకో దేవుని నుండి, అరే నాయన ముచ్చని పిల్లకి పోయి సువార్త ప్రకటించాలరా నువ్వు, అది కూడా నడుచుకుంటూ వెళ్ళి ప్రకటించాలని ఒకవేళ పిలుపు వస్తే ఆయన వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు కదా. మన గుర్రంగడ కాడికి వేతలకల్లా ఏమైపోతాడు? కూర్చుని పడతాడు. మరి అక్కడ ఏం ఆగిపోతుంది? ఆత్మల రక్షణ సువార్త ఆగిపోతుంది. మరి ఇప్పుడు మనం యవ్వన కాలం అందే దేవుని పని చేయాలా, లేదా దొంగ ఎలాగైతే క్షమాపణ పొందాడా అని మనసులో పెట్టుకొని మన వయసు అంతా అయిపోయిన అక్కడ మనం వయసులో ఉన్నంత అంతా అనుభవించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను క్షమించు నాయన, దేవా నన్ను పాపిని నాయన, దేవా నన్ను శిక్షించొద్దు నాయన, తండ్రి నన్ను క్షమించి నీ రాజ్యంలో చేర్చుకోని ఆయన అంటే దేవుడు చేర్చుకుంటాడా? చేర్చుకోడు కదా. నీవెవరో నాకు అస్సలు తెలియదు నాయన, నువ్వు పో పక్కకు, అసలు నీవెవరో నిన్ను ఎరగనుకున్నాను ఎప్పుడు అంటాడు. మరి దేవుని పని యవ్వన కాలం అందే ఎందుకు చేయాలి కదా. పండగలని సంతోషపడుతున్నాం, దేవుడు లేచాడని సంతోషపడుతున్నాం, దేవుడు పుట్టాడని సంతోషపడుతున్నాం, అన్నీ సంతోషపడుతున్నాం కదా. సంతోషపడొద్దండి నేను చెప్తలేను మళ్ళా కదా. కొంతమంది ఇటు పండగలు చేయొద్దనే, ఇటు సంతోషపడొద్దనే అనుకుని అనొచ్చు. పండగలు చేయొద్దంటలేను, సంతోషపడొద్దని కూడా అంటలేను. ఏ కారణం చేతైతే మనం సంతోషపడుతున్నామో, ఏ కారణం చేతైతే మనం ఉత్సాహగానంలో శుద్ధిస్తున్నామో ఆ కారణాన్ని మనం సంతోషపెడుతున్నాము అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. ఎవరైనా మనకు సహాయం చేస్తేనే నీ రుణం అస్సలు ఉంచుకోలేను, నీకు రుణపడిపోతాను నేను అంటాడు కదా. ఒక చిన్న హెల్ప్కే మనం ఆయనకు రుణపడిపోతే మన అపరాధంల మిత్తము, మన పాపాల మిత్తము భూమి మీదకి వచ్చి ఎంత శ్రమపడి ఆయన శిలువ మరణం పొంది 3వ దినంన సజీవుడిగా లేచాడో మీకు తెలియదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు ఆయన కష్టం ఎంతో, ఆయన శ్రమ ఎంతో, ఆయన ఎలాంటి శ్రమలు అనుభవించాడో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ప్రతి ఒక్కరు తెలిసిన మనము నిజంగా మన శరీరం నుంచి ఏదైనా దేవునికి విరుద్ధంగా చేస్తున్నప్పుడు కదా ఆ శ్రమ ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా మనకి?
లేదు. ఎప్పుడైతే బ్రూడిఫైడ్ పండగ వస్తుందో, ఎప్పుడైతే ఇక 40 రోజుల లేదా 45 రోజుల లేదా శుక్రవారం అని మనకు జ్ఞాపకం వస్తుందో, అప్పుడు ఉపవాసాలు ఉండి నీరసంగా మొహం పెడుతూ కదా, దేవుని కోసమే నన్ను బతుకుతున్నా, దేవుని కోసమే నన్ను ఉపవాసం ఉంటున్నా అంటే దేవుడు మెచ్చుతాడా? మెచ్చడు. తన సువార్త భారం అంటే తన సిలువను గురించిన సువార్తనే మనం ప్రకటించాలి కదా. ఎప్పుడు ఎక్కడ అనేది ఎక్కడ రాయబడలేదు. ఎప్పుడైనా సరే మనకు అవకాశం వస్తే తన సిలువ మరణాన్ని మనము ప్రకటించాలి. తన శ్రమల అనుదినం మనం ధ్యాస పెట్టుకోవాలి. తన శ్రమల అనుదినం మనకు జ్ఞాపకం రావాలి. ఎప్పుడైతే తప్పు చేస్తున్నామో, ఎప్పుడైతే పాపం చేస్తున్నామో, ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా బతుకుతున్నామో అని మనము ఆలోచించుకున్నప్పుడు, లేదా మన తలంతులలోకి వచ్చినప్పుడు, అప్పుడు ఏం చేయాలంట? అయ్యో, దేవుడు నా కోసమే కదా మరణించింది, నా పాపాల నిమిత్తమే కదా ఆయన శిలువ మరణం పొందింది, నా పాపాల నిమిత్తమే కదా రక్తం గార్చింది, నా పాపాల నిమిత్తమే కదా తన పిడిగుద్దులు గుద్దించుకునింది, నా పాపాల నిమిత్తమే కదా తలకు ముళ్ళ కిరీటము పెట్టింది అని ఎవరైనా జ్ఞాపకం తెచ్చుకుంటారంటే అస్సలు జ్ఞాపకం తెచ్చుకోరు. ఎప్పుడు గ్రుడిఫైడ్ పండగప్పుడు మాత్రమే మనకేం జ్ఞాపకం వస్తాయి? తన శిలువ మరణం ధ్యాసకొస్తుంది. మిగతా రోజులు వద్దా అంటే మిగతా రోజులు కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం తెచ్చుకోవాలి కదా. ఈ చేతులతో నువ్వు ఏదైతే పాపం చేస్తున్నావో ఆ చేతులకే ఏం కొట్టారో? మేకులు కొట్టారు. ఏ కాళ్ళతో అయితే నువ్వు పాపం చేస్తున్నావో ఆ కాళ్ళకి ఏం చేశారు? మేకులు కొట్టారు. ఏ ఆలోచనలతో అయితే నువ్వు పాపం చేస్తున్నావో, ఏ ఆలోచనలతో అయితే నువ్వు దేవునికి విరుద్ధంగా బతుకుతున్నావో ఆ తల్లకే ఇంతగా ఉంటాయండి ముళ్ళు. ఆ ముళ్ళ కిరీటాన్ని అమర్చారు కదా. ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా బతుకుతున్నామని మనలో ఆలోచన వచ్చిందో అప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనము తన శిలువ మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అయ్యో, ఈ చేతులతోనేనా నేను పాపం చేస్తున్నది? ఈ చేతులతోనైతే ఈ చేతులకే కదా తనకు మేకులు కొట్టింది, నేను చెయ్యకూడదు కదా. ఏ నోటితో అయితే అబద్ధాలు చెప్తున్నానో, ఏ నోటితో అయితే బూతులు మాట్లాడుతున్నానో, ఏ నోటితో అయితే ఇతరులను కించపరుస్తున్నానో, ఏ నోటితో అయితే అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నానో ఆ నోటికే ఏమందించారంట? చేదు చిరుకనందించారు కదా. నేను చేస్తున్న ప్రతి పాపానికి ఎవరిని శిక్షించారు? దేవుణ్ణి శిక్షించారు కదా. అందుకే ఆ మాట చదవండి మళ్ళొకసారి, బాగుంటుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదవండి, ఎంత బాగుంటుందో. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడనంట. ఎక్కడ గాయపరచబడ్డాడు కదా? ఎక్కడ గాయపరచబడ్డాడు? తన శిలువలో గాయపరచబడ్డాడు. ఎవరిని బట్టి? మన అతిక్రమములను బట్టే కదా. ఇంతవరకు చెప్పుకునింది అదే కదా. మనం ఏమైతే పాపాలు చేస్తున్నామో దాని గురించే దేవుడు చనిపోయాడని చెప్పాం. చదువుతాను ఇంకా. మన అతిక్రమం క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడంట. ఎక్కడ నలగొట్టబడ్డాడు దేవుడు కదా? కొరడాలతో నలగొట్టబడ్డాడు. చదువుతాడు. సమాధానార్థమైన శిక్ష అతని మీద పడనంట. అసలు మనం చేసిన శిక్ష అతని మీద పడటం ఏంటి కదా. ఎవరి తప్పు వాళ్ళే అనుభవించాలంటారు కదా పెద్దలు. ఎవరి కర్మఫలం వాళ్ళే అనుభవించాలంటారు కదా. మరి మనం చేసిన శిక్షలకు అతను ఎందుకు శిక్ష పొందాడు అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిలో ఏముందంట? పాపము. మన పాపాలు పోవాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి కదా. ఆ పరిశుద్ధమైన రక్తం తప్ప మనల్ని ఎవ్వరూ రక్షించలేడు. కాబట్టే అంత పరిశుద్ధంగా బతికిన ఆయన తప్ప మన పాపములను మోసుకునేవారు ఎవ్వరూ లేరు. ఇంకా ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో మన గురించి ఒకసారి ఆలోచిద్దామండి. చాలు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చదవండి. సామెతలు 1వ అధ్యాయము 24
4:25. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా మీరు ఎవరును లక్ష్య పెట్టకపోతే. మళ్ళా చదువుతాను. తండ్రి పిలుస్తున్నాడంట. ఎలా పిలుస్తున్నాడు? డైరెక్ట్గా వచ్చి పిలిచట్లేదు ఆయన కదా. డైరెక్ట్గా ఆయన స్వరం మనకు వినబడట లేదు. ఎలా పిలుస్తున్నాడు? ముందుగా మనం ఏం చెప్పుకున్నాము? బైబిల్ అంటేనే దేవుడు కదా. ఆ దేవుడే మాట్లాడుతున్నాడా లేదా? ఈ బైబిల్లో రాయించిన మాటలన్నీ ఎవరివి? ఆయనవే. ఆయన పిలుస్తున్నాడంట. ఎలా? దేవుని నమ్ముకోండి, పాపక్షమాపణలో ఒప్పుకోండి, మీ అపరాధంలో ఒప్పుకోండి, మీరు పశ్చాత్తాపపడి బాప్తీసం పొందుకుంటే తప్ప మీకు రక్షణ లేదని ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంట? చదువుతలే. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టలేదంట. చదువుతాను. నేను చెప్పిన బోధ అంటే ఎవరైతే వాక్యం చెబుతున్నారో వారి ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ప్రార్థనలో అంటాం, తండ్రి నేను చెప్పేది కాదు కానీ నీవు ఏవైతే పలికించాలనుకున్నావో ఆ మాటలే ఆత్మ సహాయంతో నా ద్వారా పలికించండి అని ప్రార్థన చేసుకుంటాం కదా. ఇప్పుడు మాటలు మాట్లాడుతుంది ఎవరు? దేవుడే కదా. దేవుడు, నేను కాదు, మళ్ళా దేవుడు పలికిస్తున్నాడు పరిశుద్ధాత్మ తోడుతో. చదువుతాను. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతే ఎన్నిసార్లు సేవకుల ద్వారా గద్దించాడండి కదా. ఎన్నో మార్లు సేవకుల ద్వారా గద్దించాడు. లేదా మీ ఆపదలన్నీ తొలగిస్తూనే గద్దిస్తూనే వచ్చాడు కదా. మన సాక్ష్యాలు చెప్పుకుంటాం. కొంచెంలో ఈరోజు ప్రమాదము తప్పింది. దేవుడు ఎంతో కృపచేత నన్ను కాపాడాడు కదా. నిజంగా సాక్ష్యం చెప్పుకుంటామా లేదు కదా. అలాంటి సాక్ష్యం చెప్తున్న మనము ఎలా ఉన్నామంట? ఆయన బోధ వినక, ఆయన మాటలు వినక, ఆయన చెయ్యి చాపక లోబడక ఉన్నామంట భూమి మీద కదా. అలాంటి జీవితం జీవిస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందంట మనకి? అదే అధ్యాయం 30 వచనం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 30 వచనం. నా ఆలోచన ఇక్కడ కూడా సేమ్ సిమ్టమ్స్ సేమ్ కదా. చదవమ్మా. నా ఆలోచన వినలొల్లకపోతిరి, నా గద్దింపును వారు కేవలం తునీకరించరంట. ఎవరైతే వాక్యాన్ని వినక, ఎవరైతే వాక్యాన్ని దూరం చేసుకుంటారో, ఎవరైతే వాక్యాన్ని వినకుండా అశ్రద్ధగా ఉంటారో వాళ్ళకి దేవుడు వేసే శిక్ష ఏంటో తెలుసా? రెండవ మరణం. రెండవ మరణం అంటేనే అగ్ని గుండం లేదా పాతాళం కదా. చదువుతలే. నా ఆలోచన విననొల్లకపోతే నా గద్దింపును వారు కేవలము తునీకరించిరి. కాబట్టి ఇక్కడ వినండి, జాగ్రత్తగా వినండి. కాబట్టి వారు తన ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు కదా. నీవు ఏదైతే విత్తుతావో అదే నీవు కోస్తావు. నువ్వు చెడు విత్తావా చెడే కోస్తావు కదా. నువ్వు మంచి విత్తావా మంచే కోస్తావు. నువ్వు ఏదైతే నీ క్రియల ద్వారా భూమి మీద జరిగించావో ఆ క్రియలను బట్టి నీకు పరలోకమా నరకమా అనేది నిర్ణయించబడుతుంది. కేవలం మనం మన సంతోషానికి తప్ప చర్చికి దేవుని సంతోష పెట్టాలనే ఆలోచనతో రాకపోతే మాత్రం మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. దేవుని సంతోష పెట్టాలనే ఆలోచనతో మనం సంఘానికి వస్తే ఎలాంటి ఆశీర్వాదం ఆయన మనకి ఇస్తాడో యోబు గ్రంథము 12వ అధ్యాయము 42వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 42. చూడండి తెల్ల.
ఆ చోట్లనే ఏబు గారిని ఆశీర్వదించిన మాటలు ఉంటాయి. చూడండి చూడండి 42వ అధ్యాయం 12వ వచనం. 42వ అధ్యాయం 12వ వచనం కదా. ఎప్పుడైతే ఏబు గారికి ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని ఎంపగొడ్లు, ఎన్ని ఒంటెలు, ఎంత ఆస్తున్నా తన పిల్లలను, తన ఆస్తిని, తన శరీరానుగుణ బాధ పెట్టే శ్రమలు ఆయన దగ్గరికి వచ్చాయంట. అన్ని శ్రమలు వచ్చిన దేవుడు ఏబు గారు తన యందు భయభక్తులు పోనీయలేదంట. ఒకసారి దానికంటే ముందు ఏబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి, ఒక ఐడియా వస్తుంది, ముగించేస్తాను. ఏబు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? తన ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో దేవుడు చెప్తున్నాడు. చదువుతుంది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైనా ఏబు సంగతి వాళ్ళు ఎవరితో అంటున్నాడో తెలుసా ఈ మాట? మన విరోధి అయిన అపవాదితో అంటున్న మాటలు కదా. భూమి మీద ఎవ్వరు మెప్పు కోరట్లేదు ఆయన. ఎవరి మెప్పు కోరట్లేదు. ఎవరు మెచ్చుకుంటున్నారు ఆయనని? దేవుడే ఇలాంటి లక్షణాలు నా ఏబు కలిగి ఉన్నాడని. ఎలాంటి లక్షణాలు? చదువుతుంది. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడై భూమి మీద అతని వంటి వాడు ఎవ్వరు లేరంట కదా. అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే ఏబు గారిని ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో ఒకసారి 42వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెహోవా ఏబును మొదట ఆశీర్వాదం అంటే ఎప్పుడు? తనకు శ్రమలు రాక మొదలు ఎంతైతే ఆస్తి ఉందో అంతా పోయిన తర్వాత, తన పరీక్ష అంత కాలం గడిచిన తర్వాత మరలా ఆశీర్వదిస్తున్నాడంట. ఎందుకు? తన యందు భయభక్తులు కలిగి తన గొప్ప లేదా దేవుడు మెచ్చుకునే విధంగా మనం ఉంటే ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో ఒకసారి చదవండి. యెహోవా దేవుడు ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించను కదా. ఫస్ట్ 2 అంటలు ఉంటే 4, 4 ఉంటే 8 కదా. ఇంతగా ఆశీర్వాదం ఎవరిస్తారంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఇస్తాడు. లాస్ట్ వచనం చూసుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మనము ఎలాంటి స్థితిలో ఉండకూడదో, మనము ఎలాంటి ఆలోచన కలిగి సంఘానికి రాకూడదో, మనము ఎలాంటి తలంతులు కలిగి సంఘానికి రాకూడదో దేవుడు ఇది ఒక్క వచనం చూసి ముగించుకుంది. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక కదా. దేవుని వల్ల మెప్పు కోరిన ఏబు గారికి ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందంట? అధికమైన ఆశీర్వాదం ఆయనకు వచ్చిందంట కదా. ఇప్పుడు మనమల్ల ఏ ఆలోచనలతో వస్తున్నామో అంటే వస్తున్నారని కాదు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుని మెప్పు కోరక మనం ఎలా వస్తున్నామంట? చదవమ్మా. అద్వితీయ దేవుని వలన మెప్పు కోరక ఒకని వలన ఒక్కడు మెప్పు పొందుతున్నా. అంటే నన్ను చూడాలి, నా డ్రెస్ చూడాలి, నా వాక్యం చూడాలి, నా పాటలు చూడాలి, నేను చెప్పబోయే కంటత వాక్యాలు చూడాలి. ఇవన్నీ ఎవరి మెప్పంట? మనుషుల మెప్పంట. మనుషుల మెప్పు కోరక అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని మెప్పే కోరాలి. దేవుని మెప్పు కోరాలంటే ఏబు గారు ఎలా అయితే యథార్థవంతంగా బతికాడో కదా, ఆ తండ్రి అయిన దేవుడు ఎలాంటి ఆత్మ ఫలాలు బైబిల్లో రాయించాడో అలాంటి లక్షణాలు కలిగి మనం ఉంటే ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని చేరే అవకాశం మనకు ఉంది కదా. మనసులో మెప్పు కోరేవారు ఎలాగున్నారంట? చదువుతుంది, కిందికి చదువుతుంది. ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్నా మీరు ఎలాగో దేవుని నమ్ముతున్నారు, నమ్మగలరు కదా. ఒకని మెప్పు కోరుతున్న మీరు దేవుని ఎలా నమ్మగలరు తల్లి? దేవుని ఎలా నమ్మగలరు కదా? దేవుని నమ్మలేరు.
దేవుని మెప్పు కోరుకునే సంఘంలోకి రావాలి, దేవుడు మెచ్చుకోవాలనే సంఘంలోకి రావాలి తప్ప మనుషుల మెప్పు కోరుచు మనం సంఘంలోకి వస్తే దేవుని మనం అస్సలు నమ్మలేమంట కదా. అలాంటి స్థితిలో మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదని ఏబు గారు ఎలాగైతే యథార్థవంతంగా బతికాడో అలాంటి యథార్థత, క్షమించే గుణము, సహాయం చేసే గుణం మనలో ఉండాలని దేవుని పేరిట కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. కన్ను ముచ్చుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణముతుడా నా గొప్ప దేవా, నీకే స్తోత్రమునైనా తండ్రి. ఇంతవరకు నన్ను నిలవబెట్టుకొని తండ్రి నీ పిల్లలకు ఎన్నో హెచ్చరించే మాటలు హెచ్చరించావు తండ్రి. విన్న మీ పిల్లలు చెప్పిన నేను తండ్రి ఆ మాటల ప్రకారం నడుచుకునే భాగాన్ని మాకు దయచేయండి తండ్రి. మనసులో మెప్పు కోరక భూమి మీద నీ మెప్పు కోరుతూ తండ్రి దేవుడు చూస్తున్నాడన్న భయభక్తులు కలిగి తండ్రికి సంతోష పెడుతున్నామా లేదా, మన లక్షణాలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయని ప్రతిరోజు మనము పరిశోధించుకుంటూ శోధించుకుంటూ కేవలం పండగలప్పుడు ఆరాధనలప్పుడే కాక అనుదినము దేవుని సంతోషపెట్టే వారిగా మనం అందరూ ఉండాలని దేవుని కృప మనపై ఉండాలని దేవుని కోరుకుంటూ తండ్రి ఇంతవరకు ఓపికతో విన్న మీ పిల్లలకు తోడు నీడగా ఉండండి, వాళ్ళ అవసరతలు తీర్చండి. అనారోగ్య పరిస్థితుల్లో మా గ్రామంలో ఎవరున్నా తండ్రి మీ చిత్తమైతే తప్ప నాయన ముట్టి స్వస్థపరచండి, లేదా ఆ రోగాన్ని తట్టుకునే శక్తిని మీ పిల్లలకు దయచేస్తారని కోరుతూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని సమాధానం పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.